నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా మా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా మా ప్రాణాత్మ శరీరము చప్పట్లు కొడుతూ మా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే మా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా కాలిగా ఉండదు చప్పట్లు కొట్టు ఈ రోజు నీ ఉదయమైన తలుపు దగ్గర తగ్గుతూ ఓ మనిషి నాకు అవకాశం ఇస్తావా అడుగుతూ నీ ప్రాంతానికి సాక్ష్యం అంగీకరించు ఆయన మతం మార్చలో సముద్రము ఈ ఆజ్ఞ మేరకు సహకారిగా మారగా దాడిరే నీ జనము పౌచేవముగా అయ్యా ఎర్ర సముద్రము ఈ ఆజ్ఞ మేరకు సహకారిగా మారగా నూతనమైన కార్యము చేయడానికి సిద్ధమన్నాడు. నూతనమైన క్రియ చేయడానికి సిద్ధమన్నాడు. ఒప్పుకోరు హృదయపూర్వకంగా ఆయన నామములో నీవు ఉన్నది. క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా దారి జీవితమే సుఖ సౌఖ్యముగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా ఉల్లాస
కేవలం నీవు మాత్రమే నాయన. మేమేమై ఉన్నావో అది కేవలం నీ కృప మాత్రమే కాదు, కేవలం నీ కృప మాత్రమే నాయన. మాకు కాదు యెహోవా, మాకు కాదు. సమస్త మహిమ ఘనతకు అర్హుడు కేవలము నీవు మాత్రమే నాయన, కేవలం నీవు మాత్రమే. ప్రియమైన దేవుని జనగమా, నీ కంట ముందు కనబడుతున్న ఈ జీవితము, నీ పతనమైపోయిన జీవితం నీ కంటి కట్టబడ్డ దేవుడు చూపించినందుకు తెలుసా, అదే జీవితంలో నీ జీవితం పతనమైపోతుంది చూసావా. ఆ పతనమైపోయిన నా జీవితాన్ని బాగు చేసిన యేసు ఆయన నేను ఎంతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఆయన కృపలో నిన్ను జ్ఞాపకము చేసుకొని నువ్వు మరణించాలని కాదు. యెహెజ్కేలు గ్రంథములో 33వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది. ఏమో తెలుసా, ఒక దుర్మార్గుడు చేత వాడు మరణించడం నాకు ఇష్టం లేదు. ఆ దుర్మార్గతిని, ఆ యొక్క చీకటి జీవితానికి వీపు చూపించి వాడు మార్పు చెందడమే నాకు సంతోషము అని లేఖనము సెలవిస్తుంది. ఈరోజు నీ యొక్క చీకటి జీవితానికి దేవుడికి అప్పచెప్తాముడు. చెల్లి, నీ చీకటి జీవితము మనుషులు చూడకపోవచ్చేమో కానీ, మన తల్లిదండ్రులు చూడకపోవచ్చేమో కానీ, మన ఆత్మీయులు చూడకపోవచ్చేమో కానీ, మన ఆత్మీయ తల్లిదండ్రులు చూడకపోవచ్చేమో కానీ, ప్రధాన యాజకుడు సమస్తాన్ని చూస్తున్నాడు. హృదయంతరంగం ఎరిగిన దేవుడు సమస్తము చూస్తున్నాడు. ఆయనను తృణీకరించడానికి కాదు ఈ లోకానికి వచ్చింది, ఆయన నిన్ను శిక్షించడానికి కాదు ఈ లోకానికి వచ్చింది. అయ్యా తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించుడి అని క్షమించడానికి ఏకైక రక్షకుడు ఆయన మాత్రమే. నజరేయుడైన యేసు ఆయన ఈ లోకానికి తన నేల మట్టాన్ని తగ్గించుకొని రిక్తుడుగా నీ కోసం వచ్చి ఉన్నాడు. నేను పిలుస్తున్న దేవుణ్ణి, ఆయన పిలుపుని అంగీకరించి ఈ రోజు నీ హృదయంలో అవకాశము, ఈ స్థితిగతిని బాగు చేస్తాడు. దైవజనులు ప్రార్థనల ముందు నడిపిస్తారు మనం.